బాగా బ్రెయిన్ వాష్ చేయాలి. ఒకసారి ఇంటికి రండి. వద్దు, ఇంటికి రావద్దు. నేనే ఎలాగైనా ఇవాళ ఇచ్చేస్తాను. ఇంటికి ఎందుకు రావద్దంటున్నావు? మా నీలవేణి వాళ్ళ నాన్న ఫ్యాక్షనిస్టు. అబ్బా, అది నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నా దగ్గరికే వస్తుందని ఇంటి చుట్టూ మారువేషంలో మనుషుల్ని పెట్టుంటాడు. అతను వస్తే అందరం దొరికిపోతాం. అందరి మీద కడప బాంబు వేస్తే అమ్మో, అందుకే దూరం ఆలోచించి వద్దన్నాను విరాట్ సార్. ఈ టీవీ సంగతి కరెక్ట్. మెకానిక్ ఇప్పుడే ఫోన్ చేస్తా. సరే. హాయ్నండి. హలో చరణ్. ఓకే, టీవీ తీసుకెళ్ళి అమ్మేసి ఆ శివంగాడికి డబ్బులు ఇవ్వాలి, అంతే కదా? నేను డేవిడ్ ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేలా కేర్ తీసుకుని మరీ వస్తాం, సరేనా? ఓకే ఓకే, బాయ్ బాయ్. ఎక్స్క్యూజ్ మీ, టీవీ మెకానిక్ షాప్ నుండి వచ్చాం. వచ్చారన్నా? రండి రండి. ఏమైంది? ఆకలైంది, అన్నం కూర వండి పెడతావా? ఏంటి? లేకపోతే ఏంది? టీవీ రిపేరింగ్ కోసం వచ్చి ఏమైంది అని అడుగుతావేంది? శుభ్రంగా నడిచే టీవీ దీని ఐరన్ సై ఎట్టింది అంతే, దుకాణం ఎత్తింది. చెక్ చేయాలి. చేయండి. పదండి పదండి. అటుబండి. ఐసీ పోయింది. మీరు తేలేదా? షోరూమ్కి తీసుకెళ్ళి ఐసీ కొని వెయ్యాలి. ఆహా, తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి. ఆగు. సరిగ్గా చూడకుండానే ఐసీ పోయినాదని ఎలా చెప్తున్నారు? మేము సీనియర్ మోస్ట్ మెకానిక్స్, టీవీ చూడగానే చెప్పగలం. సరే సరే, మీరు తీసుకెళ్ళండి, తొందరగా తీసుకెళ్ళండి. ఆగండి, ఎందుకంత తొందరపడుతున్నావు? వీళ్ళని చూస్తే టీవీని రిపేర్ చేసే వాళ్ళలా లేరు. ఎలా కనిపిస్తున్నావు నీకు? దొంగల్లాగా, కూనీకోరుల్లాగా, డబ్బు కోసం అడ్డమైన గడ్డి తినే దున్నపోతుల్లాగా, మా రింకీ డింకీ అనే మంకీ డాంకీలాగా అనిపించటం లేదులే అన్నా. వస్తే ఇంటికొచ్చిన వాళ్ళతో మర్యాదగా మాట్లాడి నేర్చుకో. ఇప్పుడేంటి, టీవీ తీసుకెళ్లాల్సిందేనా? అవును, తీసుకెళ్లాల్సిందే. తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి. టీవీ లేకపోతే నాకు చాలా బోర్ కొడుతుంది. అవును, ఎప్పుడన్నా టీవీ చూసిన మొహమేనా? ఎప్పుడు చూసినా ఈరాట్ బాబు మొహం సుత్తా కూర్చుంటావు కదా. నువ్వు నోర్మి, మీరు తీసుకెళ్ళండి. నాకెందుకు వీళ్ళని చూస్తుంటే డౌట్ వస్తుంది. అయితే నేను వీళ్ళ వెనకాలే కార్లో వెళ్ళి దగ్గరుండి రిపేర్ చేయించుకొస్తాను. నువ్వు ఒక్కదానివి ఒంటరిగా వెళ్తావా?
బందరు దొడ్డిలో పడిన బర్రెని బాదినట్టు 4 బాది సిగరెట్ పీకను తొక్కినట్టు నీ పీకని తొక్కి పారేస్తారు. వాళ్ళు నిజంగా దొంగలేనని ఏంటి గ్యారంటీ? మంచోళ్ళని ఏంటి గ్యారంటీ? అందుకే కదా నేను వెళ్తానంటున్నాను. నేను వస్తాను పద. పర్వాలేదు విరాట్ సార్, నేను వెళ్ళేసి మళ్ళీ కార్లో టీవీ తీసుకొస్తాను. తోడొత్తానంటే ఎందుకు వద్దంటున్నా? నా కాలు ఇప్పుడు బాగైపోయింది కదా, బ్రేకు యాక్సిలేటరు బాగా తొక్కగలను. తొక్కడం మాకు వచ్చు, తిప్పడానికి ఎముక పూర్తిగా అతుక్కోవాలి కదా. అసలు ఏంటి ప్రాబ్లం? అబే నాకేం ప్రాబ్లం సార్, ఏమీ లేదు. అయితే పద. కొండమా నువ్వురా. మిమ్మల్ని ఎవరు పిలిచారే? మమ్మల్ని ఒకరు పిలిచేదేటి? నిన్ను బాగా కనిపెట్టమని అమ్మగారి ఆర్డర్. 10 కొండమా. వాళ్ళు దొంగలైతే పారిపోతారు. ఎతకటానికో ఎగ్గిరి తన్నటానికో 4 ఉండాలి కదా. పాపా ఎందుకు నువ్వు కంగారు పడుతున్నావు నందిక? అయ్యో నాకేం కంగారు లేదు విరాట్ సార్, నాకేం కంగారు లేదు. అయితే పదండి వెళ్దాం. కంగారేం లేదులే పాపా. పదండి. పా. తొందరగా వెళ్ళమని చెప్పుకోండమ్మా. ఎడ్ల బండిలో తోలుతుంటే ఎట్టా? నువ్వు ఆగవే, ఈ రోడ్స్ మీద స్పీడ్గా వెళ్తే కార్ పాడైపోతుంది. ఈ కారుకో దీన్ని తోలే మనిషికో స్పీడ్ లేదని నా డౌట్. నందిక, ఇంకొక కామెంట్ చేసినా కార్లో నుంచి దింపేస్తానని చెప్పు. విన్నారా? మనకెందుకు భూమే, పోతే ఆల టీవే పోతాది. వాళ్ళు నిజంగా టీవీ రిపేర్ షాప్కి వెళ్తున్నట్టు లేదే. ఎత్తుకుపోయారంటే పెద్దమ్మ గారికి ఏం చెప్తాం? ఇంట్లో ఓ మగదిక్కుంది కదా, ఆ మాత్రం దొరెవడో దొంగెవడో తెలుసుకోలేడా అని ఆ మగదిక్కునే తిడతారు. అవును నందిక, వాళ్ళు షాప్ అమీర్పేటలో అని చెప్పి బేగంపేట వైపు వెళ్తున్నారేంటి? షాప్ అమీర్పేట్లో, సర్వీస్ సెంటర్ బేగంపేట్లో ఉండొచ్చు కదా విరాట్ సార్. అవునా? మేబీ అదే అయి ఉండొచ్చు. మే అమీర్పేట బేగంపేట కాదు, వాడు ఏకంగా పెద్దంబర్పేట దాటిపోతున్నాడు. మే వెనకాల విరాట్ సార్, భూమి, కొండమ్మ నాతో పాటు మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. మీరు టీవీతో పాటు ఎస్కేప్ అయిపోండి. ఎవరికో సమాచారం పంపుతున్నట్టున్నా? టీవీ పోతుందన్న భయం కూడా లేకుండా తాపీగా మెసేజ్ పంపిస్తున్నావు కదా. ఎక్కడికి? అవన్నీ మీకెందుకే? మా నీలవేణికి డబ్బులు పంపిస్తాను కదా, ఇంకా అడ్జస్ట్ కాలేదని మెసేజ్ పెట్టాను. అబ్బా, అమ్మమ్మమ్మ, విరాట్ వాళ్ళు మనల్ని ఫాలో అవుతున్నారు. స్పీడ్ పెంచు, స్పీడ్ పెంచు. అలాగే అలాగే. నందిక, వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు మన వైపే చూసి కంగారు పడుతున్నారు. సరిగ్గా ఎవరో మెసేజ్ పంపినట్టే సెల్ ఫోన్ చూసుకొని మరీ స్పీడ్ పెంచినారు కదా కొండమ్మా. మే మనల్ని చూసి పీడి పెంచినారంటే వాళ్ళు ఖచ్చితంగా దొంగలే. టీవీ ఎత్తుకొని పారిపోతున్నారే. కాపాడండి, రచించండి, కాపాడండి, రచించండి, కాపాడండి, రచించండి, కాపాడండి, రచించండి, కాపాడండి. కాపాడండి, రక్షించండి ఏంటి నీ బొందా? ఎవడైనా వింటే మీ ముగ్గురిని నేను కిడ్నాప్ చేశాను అనుకుంటారు. ఆపు. పట్టుకోండి పట్టుకోండి అని అరవాల కొండమ్మా. పట్టుకోండి, పట్టుకోండి, పక్కడో 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 పక్కడో, పట్టుకోండి పట్టుకోండి, పట్టుకోండి,
ఎచ్చి ఆపండి. పట్టుకోండి పట్టుకోండి ఏంటి మీ బొంద? ఎవడైనా వింటే కార్ ఆపి మరి మీ ఇద్దరిని పట్టుకుపోతాడు. కరెక్టే కొండమ్మా. దొంగ 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 టీవీ ఎత్తుకుని పారిపోతున్నాడు సార్. పట్టుకోండి 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 పట్టుకోండి. ఓ కమ్ ఆన్ మూవ్ మూవ్. నేను చరణ్ డేవిడ్ అందరం దొరికిపోయినట్టే. పోలీసులు కూడా ఫాలో అవుతున్నారు. ఎలాగోలా తప్పించుకోండి. ఓ మై గాడ్, పోలీసులు కూడా మళ్ళీ ఫాలో అవుతున్నారు. త్వరగా ఏదైనా సందర్శించుకొని. Come on, fast, fast. స్పీడ్ తగ్గించండి విరాట్ సార్. యాక్సిడెంట్ అయ్యేలా ఉంది. టీవీ పోతుందన్న బాధ లేదట నీకు. నువ్వు ఆగవే. మొన్ననే కాళ్ళు చేతులు విరగొట్టుకున్నాను. ఇంకా యాక్సిడెంట్ నుంచి షాక్ నుంచి తేరుకోనే లేదు. నానమ్మ, నా చేతిలో ఏమీ లేదు. డేవిడ్ చరణ్తో పాటు నేను పోలీసులకు దొరికిపోయేలా ఉన్నాను. నువ్వు చేసిన పూజలు, నువ్వు మొక్కిన మొక్కులే నీ మనవరాల్ని, నీ కుటుంబ గౌరవాన్ని, నీ వంశ ప్రతిష్టని, నీ పర్సనల్ గౌరవాన్ని నిలబెట్టాలి. మినిమం 10 రూపీస్ దానం చేయాలి. చిల్లర నాణేలు రద్దు చేయాలి. ట్రాఫిక్ సిగ్నల్ ఎక్కువ టైం ఆపాలి. పేటిఎం మినిమం 10 రూపీస్ దానం చేయాలి. చిల్లర నాణేలు రద్దు చేయాలి. ట్రాఫిక్ సిగ్నల్ ఎక్కువ టైం ఆపాలి. పేటిఎం మినిమం 10 రూపీస్ దానం చేయాలి. చిల్లర నాణేలు రద్దు చేయాలి. ఆ వచ్చే కార్ని పోలీసుల్ని ఆపారంటే ఈ డబ్బంతా మీకే. ఎంతసేపు ఆపాలి? 10 నిమిషాలు ఆపితే చాలు. ఈలోపు మేము పారిపోతాం. మీరెవరు? దొంగలం. దొంగతనం చేసే బదులు మాలాగా దర్జాగా అడుగు తిని బతకొచ్చు కదా. మీకు డబ్బు కావాలా వద్దా? తీసుకోన్నా, సాయంత్రం బార్లో పార్టీ చేసుకుందాం. మన డిమాండ్స్ కోసం అడుక్కోవడం ఆపేసి ఆకలేస్తే కొనుక్కు తినాల్సి వస్తుంది. సరే ఇవ్వు. మినిమం 10 రూపీస్ దానం చేయాలి. చిల్లర నాణేలు రద్దు చేయాలి. ట్రాఫిక్ సిగ్నల్ ఎక్కువ టైం ఆపాలి. పేటిఎం మినిమం 10 రూపీస్ దానం చేయాలి. మినిమం 10 రూపీస్ దానం చేయాలి. చిల్లర నాణేలు రద్దు చేయాలి. ట్రాఫిక్ సిగ్నల్ ఎక్కువ టైం ఆపాలి. పేటిఎం మినిమం 10 రూపీస్ దానం చేయాలి. చిల్లర నాణేలు రద్దు చేయాలి. ట్రాఫిక్ సిగ్నల్ ఎక్కువ టైం ఆపాలి. పేటిఎం మినిమం 10 రూపీస్ దానం చేయాలి. చిల్లర నాణేలు రద్దు చేయాలి. ట్రాఫిక్ సిగ్నల్ ఎక్కువ టైం ఆపాలి. పేటిఎం మినిమం 10 రూపీస్ దానం చేయాలి. పేటిఎం మినిమం 10 రూపీస్ దానం చేయాలి.
చిల్లర నాణేలు రద్దు చేయాలి. ట్రాఫిక్ సిగ్నల్ ఎక్కువ టైం ఆపాలి. పేటిఎం మినిమం 10 రూపీస్ దానం చేయాలి. మీరు అడ్డు లేకపోతే షూట్ చేసి పారేస్తాను. మాలాంటి వాళ్ళ మీదే కాదు, అడుక్కునే వాళ్ళ మీద కూడా మీరు దౌర్జన్యం చేస్తారా సార్? షడప్. ఎత్తుకెళ్ళేది మీ టీవీనే, వాళ్ళు ఎస్కేప్ అయిపోతారు. చిల్లర నాణేలు రద్దు చేయాలి. ట్రాఫిక్ సిగ్నల్ ఎక్కువ టైం Come on, ఆపాలి. shut. పేటిఎం మినిమం 10 రూపీస్ దానం చేయాలి. పేటిఎం మీకు కనిపించలేదా? కనిపిస్తే ఖాళీగా ఎందుకు నిలబడతాం సార్? మీరు వచ్చేలోపు కుమ్మేసి వదిలిపెట్టేసే వాళ్ళని రాసుకెళ్ళి. ఇంట్లో టీవీ దొంగలెత్తికెళ్ళిపోయారంటే నాన్నమ్మ తిడుతుంది. దొంగల్నా? నిన్న నన్నే. అవును, డబ్బు అవసరమై నువ్వే అమ్మేయమని ఇచ్చేసావో అనుకుంటారు. నువ్వు నోర్మై. అలా ఎందుకు అనుకుంటారు? మీ నీలవేణి ఫోనుల మీద ఫోనులు చేద్దా ఉన్నది కదా, అందుకే టీవీ అమ్మేసావనుకుంటారు. పేపర్ లీకేజీ కేసులోనే అనుకుంటే యాక్సిడెంట్ కేసులో కూడా నీ పేరు బయటకొచ్చింది. ఇప్పుడు ఈ దొంగతనంలో కూడా నీ హస్తం ఉందా? విరాట్ సార్, నేనెందుకు దొంగతనం చేస్తాను? ఆ బుద్ధే ఉంటే మిమ్మల్ని అప్పెందుకు అడుగుతాను సార్? కొంచెం ఈ ఆఫీసర్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు నందికని టార్గెట్ చేయడం ఆపరా? తప్పకుండా ఆపేస్తాను. యాక్సిడెంట్ కేసులో నా ఇన్వెస్టిగేషన్ కొలిక్కొచ్చాక, అసలు దోషులెవరో బయటపడ్డాక. అసలు ఈ దొంగతనం ఎట్టా అయినాదో అర్థమే కావట్లేదు. నువ్వు ఫోన్ చేసి పిలిస్తేనే కదా మెకానిక్ వచ్చినది. అవును, కానీ ఏమో ఏమైందో వీళ్ళొచ్చారు. ఆ నంబర్ ఉంటుంది కదా, ఇన్స్పెక్టర్ గారికి ఇవ్వు. అదా, అది ఇందాకే వాడికి డైల్ చేయబోయి డిలీట్ కొట్టేశాను. ఇదేదో దాతా ఉన్నది విరాట్ బాబు. ఛీ, నోర్మై. దొంగ మొక్క. హలో, ఎస్, ఓకే ఓకే ఓకే, ఇప్పుడే బయలుదేరుతున్నాను. నాకు కొంచెం పనుంది. తర్వాత తీరిగ్గా ఆ దొంగల గురించి, దొంగల వెనుక ఉన్న వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తాను. మీరు తలుచుకుంటే దెబ్బ కుట, దొంగల ముఠ. వెళ్ళండి వెళ్ళండి సార్, మీరు తొందరగా రండి. మీరు తలుచుకుంటే కనుక్కుంటారులే. ఏం కనుక్కుంటారా? ఎడ్డి మొహం దానా, గుడ్డి మొహం దానా, బంగారంలా నడిచే టీవీని దొంగల పాలు చేసినావు కదే. ఇంకా ఏం చూస్తున్నావు? పా ఎక్కు, నువ్వు కూడా ఎక్కుపాటు పో. చచ్చి చెడి చచ్చినట్టు 20,000 తెచ్చి చచ్చావు, అందుకే బతికి చచ్చావు. ఇక ఇంతటితో నీ బ్లాక్ మెయిల్ ఆపై నా జోలికి రాకు. మళ్ళీ నాకు ఫోన్ చేయకు. చచ్చినా నీ జోలికి రాను, ఇంకో 2 రోజుల దాకా. అంటే 2 రోజుల తర్వాత మళ్ళీ డబ్బు కోసం ఫోన్ చేస్తావా? చచ్చినట్టు చేసి చస్తా. రేయ్ నిన్ను
ఓసారి ఇది చూసి చావండి. ఇందులో ఇదంతా రికార్డ్ అయ్యింది. శవాన్ని కొన్నప్పటి నుంచి ఇప్పటిదాకా అన్నీ వీడియో తీసిపెట్టి చచ్చాను.